పిల్లుల కామెడీ కథ పిల్లి పెళ్లి సందడి. ఒకప్పుడు ఒక ఊరిలో ముగ్గురు మంచి స్నేహితులైన పిల్లులు ఉండేవారు, పుట్టి, మిట్టి, బొట్టి. వీరికి ఖాళీ సమయాల్లో వినోదం చేయడం, ఒకరిని ఒకరు నెగ్గొట్టడం చాలా ఇష్టం. ఒక రోజు పుట్టికి ఓ బుద్ధి వచ్చింది. పుట్టి, మనమూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. మిట్టి, అరే బుద్ధివంతుడివే, మరి పెళ్లి చేసుకోవడమా? పెళ్లి చూపుల నుంచి ముహూర్తం వరకు అంతా ప్లాన్ చేద్దాం. బొట్టి, నేనైతే వరుడు, మీరు ఇద్దరూ పెళ్లి పిలకలుగా ఉంటారు. డీజే పెట్టించి బిర్యానీ ఆర్డర్ చేద్దాం. అలాగని మురికిచెరువులో ఉన్న పెద్ద చెట్టు కింద పెళ్లి వేదిక ఏర్పాటు చేశారు. మిట్టి పండితుడి ముసుగులో వచ్చి మంత్రాలు చదవడం మొదలెట్టింది. మియావ్ మియావ్ మంగళం భవతు అంటూ ఊహించని మంత్రాలు చదువుతోంది. ఇక బొట్టి పట్టు వస్త్రంలో మెరిసిపోతూ వచ్చి అందరినీ నవ్వించింది. పుట్టి గాజుల్లా ఊగుతూ గులాబీ చీరకట్టుతో ర్యాంప్ వాక్ చేసింది. అప్పటికే ఊరంతా జంతువుల జనం వచ్చి వీళ్ల పెళ్లిని చూసి కడుపుబ్బా నవ్వుతున్నారు. అయితే పెళ్లి మజిలీకి వచ్చినప్పుడు అక్కసు మొదలైంది. పుట్టి, బొట్టి నన్ను పెళ్లి చేసుకుంటానన్నావ్, అయినా నీకు పెళ్లే అవసరమా? మిట్టి, ఇంతకాలం నేను నీకు మజిలీ వేసిన వాడు కాదు అంటావా? ఇద్దరూ గొడవ పడ్డారు. చివరికి పెళ్లి విరమించబడింది. అంతా పళ్ళు చూపిస్తూ నవ్వారు. చివరికి ముగ్గురూ కలసి, పెళ్లికంటే స్నేహమే మేలు అంటూ డీజే డ్యాన్స్ చేశారు. ముగింపు. ఈ కథ మనకు చెప్తుంది, వింతలు చేసినా, ఆటలు ఆడినా స్నేహం ముందు ఏదీ లేదని. ముగ్గురు పిల్లులు ఎంతగా గొడవపడ్డా, చివరికి స్నేహమే గెలిచింది.